దావీదు రాజుగా అయిన తర్వాత అపవాది శోధించడం వల్ల ఘోరమైనటువంటి తప్పిదము చేశాడు. బత్షెబాతో పాపము చేశాడు. పాపము చేయడమే కాదు, తన భర్తను కూడా చంపించి వేశాం. ఘోరమైన దోషం. అతని యుద్ధకు గమనించినట్లయితే మొదటి సమయాలు గ్రంథము ప్రవక్తను పంపించాడు దేవుడు. అతడు చేసినటువంటి నేరమును కూడా తెలియజేశాడు. మనం గమనించినట్లయితే రెండవ సమయాలు గ్రంథము 12వ అధ్యాయములో నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము 13 అదంతా